యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో దేవుడు ఏం రాయించాడు? ఒక లోతైన సంగతి బైబిల్లో నుండి మనం నేర్చుకుంటున్నాం. దానికి సమయం సరిపోదు కనుక మరి భాగాలుగా విడగొట్టి పోయిన వారం మొట్టమొదట సొలొమోను ద్వారా కట్టిన బంగారపు దేవాలయమును గూర్చిన వివరణ పూర్తిగా బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. ఎప్పుడు దానిని కట్టారు, ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో పూర్తి చేశారు, తర్వాత ఆ మొట్టమొదట కట్టబడిన సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం ఏదైతే ఉందో అది కూల్చబడింది, ఎందుకు కూల్చబడింది, ఎప్పుడు కూల్చబడింది, ఎవరు కూల్చారు, కూల్చిన తర్వాత ఏం చేశారు అన్నది పూర్తిగా పోయిన వారం మీరు నేర్చుకున్నారు. మరి జాగ్రత్తగా వినండి. భవిష్యత్తులో చరిత్రలో యెరూషలేం దేవాలయం గురించి ఎవరు మాట్లాడినా మీరు పూర్తిగా వారితో వివరంగా సత్యాన్ని చెప్పడానికి వీలు పడినట్లుగా పూర్తి వివరణ మీకు ఇస్తున్నాను. మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేను చెప్తున్నవన్నీ రాసుకుంటూ భవిష్యత్తులో మీకు ఎవరైనా యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుంది, మనం వెళ్ళాలి, ఆ యెరూషలేం మందిరం కోసం ప్రార్థనలు చేయాలి, లేదంటే భవిష్యత్తులో ఎలాంటి వారు వస్తారు అంటే యెరూషలేంలో మందిరం కట్టబడుతుంది, మనం కానుకలు ఇవ్వాలని కానుకలు అడిగే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు మనకి సత్యాన్ని ఎరిగిన వారంగా, సత్యాన్ని చెప్పేవారంగా, అసలు ఆ దేవాలయపు చరిత్ర గురించి పూర్తి అవగాహన కలిగిన వారంగా బైబిల్లో నుండి మనం ఉండాలి. అందుకే మీరు చివరి వారం నేను ముగింపులో చెప్పిన మాట ఒకటి ఏంటంటే, మొట్టమొదట యెరూషలేములో ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడ్డాడో ఆ పర్వతాన్ని దావీదు గారు మందిరము కట్టడానికి సిద్ధపరిచారు అని, అందులో సొలొమోను దేవాలయాన్ని పూర్తి చేశాడు అని మనం చదువుకున్నాం. అది మొదటి దేవాలయంగా పిలువబడింది. దానిని నెబుకద్నెజర్ వచ్చాడు, బబులోను మహాసామ్రాజ్యపు అధినేత, అతడు కూల్చాడు, కాల్చేశాడు. కాల్చడమే కాకుండా వాడు ఒక పని చేశాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే, ఈ దేవాలయంలో ఉన్న బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, వాడు ఏవైతే వాడి కంటికి ఇంపుగా, అందంగా, విలువగలిగినవిగా కనపడ్డాయో వాటన్నిటిని పట్టుకుని దోచుకుని వెళ్ళిపోయాడు. మిగిలిపోయిన మందిరాన్ని కాల్చేశాడు. అది పోయిన వారం నేను చెప్పి ముగించాను. మీకు అక్కడ వరకు గుర్తుంది అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు కాల్చబడిన ఈ మందిరం గురించి, కాల్చేసిన ఈ మందిరం గురించి దేవుడు మరలా ప్రవక్తలతో ప్రవచనాలు రాయించాడు. మీరు చేసిన పాపాలను బట్టి, మీ అతిక్రమాలను బట్టి, మీ దోషాలను బట్టి, మీరు చేసిన నేరాలను బట్టి మీ జీవితాలు చితికిపోయాయి. మీరు ఎంతో ఇష్టంగా, ఎంతో గొప్పగా కట్టుకున్న మీ మందిరం కూడా నాశనమైంది. కనుక నా పిల్లలారా, మీ మీద జాలి పడుతున్నాను నేను. నెబుకద్నెజరు మీ అతిక్రమాల వల్ల, మీ పాపాల వల్ల మీ మీద దండెత్తాడు, మీ జీవితాలు నాశనం చేశాడు కదా. మీ మీద జాలి పడుతున్నాను. ఒకవేళ మీరు గనక నా వైపు తిరిగి నా మాట వింటే, నాకు అనుకూలంగా మీరు బ్రతికితే మీ యెరూషలేము దేవాలయాన్ని తిరిగి మరలా నేను కట్టిస్తాను అని ఒక ప్రవచనం, ఒక వాగ్దానం మరలా తిరిగి ఇశ్రాయేలుకి దేవుడు చేస్తున్నాడు. అంటే కూలిపోయిన మందిరం విషయంలో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. నేను మరలా తిరిగి ఆ మందిరాన్ని కట్టిస్తాను, మీరు నా మాట వింటే, నాకు అనుకూలంగా మీరు బ్రతికితే అంటున్నాడు. ఒకసారి ఆ వచనాలు బైబిల్లో నుండి జాగ్రత్తగా చూసుకుందాం. రాసుకోండి జాగ్రత్తగా ఇవన్నీ. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయానికి ఒకసారి మీరు రండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అను చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుదువనియు నేను చెప్పుచున్నాను. చూసారా, ఇది యెషయా ప్రవక్త అండి. ఇది చాలా లోతైన పెద్ద పెద్ద సంగతులు అండి. అసలు ఈ యెషయా ప్రవక్త బ్రతుకున్న కాలానికండి
అప్పటికి యూదులు మొట్టమొదటి బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు కదా. బబులోను నెబుకద్నెజరు దండెత్తాడు కదా. అప్పటికి అసలు ఈ ప్రవచనం రాస్తున్న కాలానికండి మొట్టమొదటి సామ్రాజ్యం అయిన బబులోను సామ్రాజ్యమే లేదు. యెషయా గారు ప్రవచనాలు చెప్తున్న కాలానికి, యెషయా గారు బ్రతుకున్న కాలానికి అసలు మొదటి రాజ్యమైన బబులోనే లేదు. అప్పటికి ఎవరున్నారు అంటే అష్షూరు మహాసామ్రాజ్యం అని ఒక సామ్రాజ్యం ఉంటుంది. ఆ అష్షూరు సామ్రాజ్యమే వీళ్ళ మీద దండెత్తింది. ఏమంటే చాలా లోపలికి వెళ్ళి చరిత్ర తెలిసి పుస్తకాలన్నీ బాగా స్టడీ చేస్తే కానీ ఈ సంగతులు అర్థమవు. కాస్త నేను చెప్పిందల్లా విని గ్రహించడానికి ట్రై చేయండి. తర్వాత మీరు బైబిల్ చదువుకుంటే నేను చెప్పిన సంగతులన్నీ వింటూ మీరు బైబిల్ చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ అష్షూరు సామ్రాజ్యపు చెరలోనికి యూదులు ఇశ్రాయేలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీ మందిరం భవిష్యత్తులో నెబుకద్నెజరు అనే అతను వస్తాడు, కూల్చేస్తాడు, కాల్చేస్తాడు, అతడి వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొక సామ్రాజ్యం వస్తుంది. బబులోను సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన మరో సామ్రాజ్యం ఏంటి చెప్పండి? సెకండ్ మాదియా పారసీకులు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకు అలెగ్జాండర్ ది గ్రేట్ అతను వస్తాడు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలో యేసుక్రీస్తుల వారిని సిలువేశారు యూదులు. ఓకే, ఇప్పుడు ఈ 4 సామ్రాజ్యాలు రాకమునుపే అష్షూరు సామ్రాజ్యం ఉన్నప్పుడే ఈ ప్రవక్త యెషయా గారు రెండో సామ్రాజ్యం మాదీయ పారసీకుల రాజు అనే ఒక కోరేష్ వస్తాడు, అతడు దేవాలయాన్ని తిరిగి కట్టిస్తాడు. అంటే ముందొచ్చిన బబులోను సామ్రాజ్యం దేవాలయాన్ని కూల్చేస్తుంది, కానీ దేవుడు ఇదిగో ఈ కోరేష్తో మరలా కట్టిస్తాడు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకోండి, ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది రండి. ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇక్కడ రాయబడిన ఈ ప్రవచనం రెండో దేవాలయము కూలిపోయింది, రెండో దేవాలయాన్ని మరలా రెండో దేవాలయాన్ని దేవుడు తిరిగి మరలా కట్టిస్తాడు కోరేష్తో అని దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది. ఇది మనసులో పెట్టుకుని ఇంతకీ ఈ రెండో దేవాలయం కూల్చేశాడు కదా, ఈ నెబుకద్నెజరు కూల్చేశాడు కదా, మొదటి దేవాలయం బంగారపు దేవాలయం దోచేసి కాల్చేశాడు కదా, ఇది మరలా రెండోసారి కట్టబడిందా? ఎవరైనా కట్టారా? ఒకవేళ కడితే ఎంతకాలం కట్టారు, ఎవరెవరు కట్టారు అన్నది కాస్త పైన నేను లోతుగా చెప్పడానికి టైం సరిపోదు, కానీ అక్కడక్కడ కొన్ని వచనాలు చూపించుకుంటూ వెళ్తాను. ఈ రెండవ దేవాలయపు నిర్మాణం మరలా జరిగిందంటే జరిగింది. ఇప్పుడు ఎవరితో కట్టిస్తానని చెప్పాడు ఇక్కడ దేవుడు? కోరేష్తో కదా. ఈ కోరేష్తో అన్నట్టుగా దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తులో బబులోను మహాసామ్రాజ్యం అయిపోయింది, తర్వాత మాదీ పారసీకుల సామ్రాజ్యంలో ఈ రాజు వచ్చేసాడు అన్నట్టుగా దేవుడు అండి నిజంగా ఒక మాట ఇచ్చాడు అంటేనండి 100,000 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. బబులోనే లేనప్పుడు మాట ఇచ్చిన దేవుడు కోరేష్ అనే అతను వచ్చేసాడు, అప్పటికి బబులోను వచ్చేసాడు, ఆ దేవాలయాన్ని కూల్చేశాడు. ఈ కోరేష్ అన్న అతను పరిపాలనలోకి రాగానే ఇతడు ఏమంటున్నాడు చూడండి, ఈ రాజు ఏమంటున్నాడో చూడండి. ఒకసారి ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథం ఒకసారి అందరు తీసుకోండి, మొదటి అధ్యాయానికి రండి. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు ఇవన్నీ వరుసగా ఉంటాయి కదా ఈ పుస్తకాలు. అందులో ఎజ్రా గ్రంథానికి రండి. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు చూడండి. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేరుటకై పారసీకపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏమని చేయిస్తున్నాడు? పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములకును నా వశము చేసి యోధాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా, ఇతను అన్యరాజు అండి. అసలు ఇతను దేవుడు నమ్మలేదు, అనుజనుడు ఇతను కోరేషు, బయట రాజు, మాదీయ పారసీకుల రాజు ఇతను అంటున్నాడు, ఇదిగో ఆకాశమందున్న దేవుడు సకల వంశాలను సకల జనములను నాకు వశం చేశాడు, నన్ను రాజుగా నిలబెట్టాడు, నన్ను చక్రవర్తిని చేశాడు. కనుక ఆ దేవుడు నాతో చెప్పింది ఏంటంటే యెరూషలేములో నాకు మందిరము కట్టమని ఆయన ఆజ్ఞ ఇచ్చేశాడు. అంటే ఈ కూలిపోయిన ఈ రెండవ మందిరాన్ని ఇప్పుడు ఎవరు కట్టించటానికి ముందుకు వచ్చారు చెప్పండి? కోరేష్ వచ్చాడు ముందుకి.
ఆల్రెడీ కూల్చబడిందండి. రెండో మందిరం గురించి సుమా, ఇది రెండవ మందిరం గురించి జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మొదటి మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. ఇప్పుడు ఈ రెండో మందిరాన్ని ఎవరు కట్టాలని అనుకుంటున్నారు ఇక్కడ? కోరేషు కూల్చేసింది అన్నమాట. తిరిగి కట్టడానికి దేవుడు నన్ను మరి ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేరేపించాడు గనక ఆ మందిరం కట్టడానికి నా దగ్గర ఉన్న యూదులారా, బబులోను నెబుకద్నెజరు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఈ చెరలోకి తెచ్చేశాడు కదా, ఈ రాజ్యంలోకి తెచ్చేశాడు కదా, ఇప్పుడు రాజ్యం నాది కదా, అధికారం నాది కదా, వాడు తెచ్చాడు కదా మిమ్మల్ని చెరలోనికి. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని విడిచిపెట్టేస్తాను, యూదులందరినీ. మీరు వెళ్ళిపోండి, మీ యెరూషలేముకు మీరు వెళ్ళిపోండి. మీ యెరూషలేముకు మీరు వెళ్ళిపోయి మీ మందిరాన్ని నాకు ముందున్న రాజు కూల్చేశాడు కదా, వాడు కూల్చిన ఆ మందిరాన్ని మీరు తిరిగి కట్టుకోండి. వీడు ఎంత మంచోడు అంటేనండి, నిజంగా ఈ రాజు నిజంగా దేవుడు మనసును గెలిచాడండి. అక్కడ ఒకవేళ దేవాలయం కడుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న ధనమో డబ్బో వెండే సరిపోలేదనుకోండి, నా ధనాగారంలో నుంచి నేను డబ్బులు ఇస్తాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండను గాక, మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణమును గాక. ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయండి. కేవలం యూదులకు మాత్రమే కాదు ఇది, వాళ్ళు మాత్రమే కాదు, ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛార్పణ అన్నాడంటే స్వచ్ఛందంగా మీకు ఇవ్వాలనిపించిన దానిని, ఇదిగో యూదులు మందిరం కడుతున్నారు, దేవుడి కోసం ఒక మందిరం కట్టుకుంటున్నారు వాళ్ళు, రాజ్యంలో మరి ఎవరైనా సరే ఆ మందిరానికి మీరు అర్పణ ఇవ్వండి అన్నాడు. మాట చూడండి, ఏమిమంటున్నాడంటే వెండి బంగారము పశువులను ఇచ్చి వారికి సహాయం చేయండి, వారి దేవుడికి ఒక మందిరం కట్టుకుంటున్నారు, మీరు కూడా సహాయం చేయండి అని సాక్షాత్తు రాజు ఆజ్ఞిస్తున్నాడండి. మీరు ఆలోచించాలి. ఏమంటే ఒక అన్యుడికి, ఒక బయట ఉన్న రాజుకి దేవుడి మందిరం పట్ల, దేవుడి యొక్క సన్నిధి పట్ల వాడు చూపుతున్న భయం చూడండి, భక్తి చూడండి. బైబిల్కు భిన్నంగా జరుగుతుంది. చరిత్రలు తెలీదు, బైబిల్ రాదు, బైబిల్ చదువుకోలేదు. ఎవరో ఏదో ప్రసంగం చెప్తాడు, అమెరికా అతనో లేదంటే ఆస్ట్రేలియా అతనో ఇంగ్లీష్లో ఏదో ప్రసంగం చెప్తాడండి. ఆ ఇంగ్లీష్లో వినేసి ఇతను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇతను ఏదో గొప్ప స్పీకర్, అదిగో యెరూషలేం మందిరం కట్టబడుతుంది అంటాడు. ఉత్తిదే అంతానండి. బైబిల్కు భిన్నమైన బోధలు చెప్తాను, వచ్చే వారం ఫైనల్ ఇస్తాను దీనికి మీకు. అసలు యెరూషలేము దేవాలయం గురించి మనుషులు పూర్తిగా మర్చిపోవాలి. ఇది శాసనం బైబిల్లో. మీరు వచ్చే వారం చూస్తారు అవన్నీ. ఇప్పుడు ఈ కట్టాలనుకున్న ఈ రెండో మందిరం ఏదైతే ఉందో ప్రారంభించారు, ఇగో ఇతనే ప్రారంభించాడు. ప్రారంభించిన ఇతనండి కట్టేశాడు. 40 మీరు ఎజ్రా గ్రంథంలో ఉన్నారు కదా, ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథమే 6వ అధ్యాయము ఒకసారి జాగ్రత్త చూసుకోండి. 6వ అధ్యాయము 37 చూడండి. 37 లేదు కదా, ఒక్క నిమిషం. 13 అండి, క్షమించండి, 13. 6వ అధ్యాయము 13 నుంచి ఉండి. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తేనను వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించిరి. యూదులు పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, ఇదో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్థహశస్తాను వారి పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆధారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. చూడండి, ఏ మందిరం ఇది? ఇప్పుడు నెబుకద్నెజరు కూల్చేసిన రెండవ మందిరాన్ని ఇదిగో ఎజ్రా, నెహెమ్యా కలిపి మళ్ళీ నిలబెట్టారు దీన్ని.
ఆ తర్వాత వచ్చిన నెహమ్యా, ఎజ్రా తర్వాత నెహమ్యా వస్తాడు. అతను దీని చుట్టూ యెరూషలేము చుట్టూ గోడలు దీనికి చిన్న చిన్న రిపేర్లు ఉండిపోతే అతను మరలా చేయిస్తాడు. అంటే మొత్తం మీద ఈ మందిరం ఏదైతే ఉందనండి, ఈ కూలిపోయిన ఈ రెండవ మందిరం ఏదైతే ఉందో ఇది సుమారు 516 క్రీస్తుకు పూర్వం 516లో మందిరం మరలా నిలబడింది. క్రీస్తుకు పూర్వం 516. అప్పటికి మళ్ళా మందిరం వీళ్ళిద్దరి కష్టంతో నిలబడిపోయింది. యేసుక్రీస్తుల వారి వాక్యం చెప్పారు కదా, మందిరపు బల్ల చుట్టూ మందిరం ఎదుట వ్యాపారం జరుగుతుందని బల్లలు పడగొట్టేశారు. ఐడియా ఉందా మీకు? యేసు ప్రభు నా తండ్రి మందిరం, నా తండ్రి దేవాలయం వ్యాపార స్థలంగా మారిపోయిందని దేవాలయం ఎదుట వ్యాపారం జరుగుతుంటే బల్లలు పడగొట్టేశాడు. తెలుసు కదా మీకు. అదే ఇదిగో ఇక్కడ నిలబడిన ఈ మందిరం. వీళ్ళు ఎజ్రా నెహమ్యా కాలంలో కోరేషు సహాయంతో కట్టబడిన మందిరం ఎదుటే యేసుక్రీస్తు వారు ఆ బల్లలు పడగొట్టడం. కానీ ఎందుకు పడగొట్టాడు చెప్పండి? యెరూషలేము దేవాలయం దగ్గర ఎందుకు బల్లలు పడగొట్టాడు యేసు ప్రభు? ఎప్పుడైనా చదివారా? ఏమన్నాడు అక్కడ? నా తండ్రి దేవాలయము వ్యాపారపు స్థలంగా మారిపోయింది అన్నాడు. ఏమండి, ఈరోజు దేవాలయాల దగ్గర జరుగుతున్న వ్యాపారాలు మీకు అంతా ఇంత కాదు, మీకు తెలియదు కాదు. A to Z అన్నీ అమ్మేస్తున్నారండి. అమ్మకం, గుడి దగ్గర అమ్మకాలు, గుడి దగ్గర వ్యాపారాలు, గుడి దగ్గర నుండి నిజంగా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి అది దేవాలయమా, వ్యాపారం కోసం కట్టారా, బిజినెస్ కోసం కట్టారా? ఏమంటే ఏమి తెలియని పరిస్థితి అండి. దేవుడి మందిరానికి ప్రజలు దేవుడి వాక్యం కోసం వస్తారు, దేవుడి మాటల కోసం వస్తారు. అక్కడ వ్యాపారం జరగడం ఏంటి? ఏమంటే చూసే అన్యజనుడికి అది ఎలాగుంటుంది చెప్పండి? అన్యజనుడు చూస్తే దేవాలయం దగ్గర వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కట్టుకున్నారా, దేవుడి పేరట వ్యాపారం చేస్తున్నారా? ఈరోజు అన్యజనులు ఉన్నారంటే పాపం వాళ్ళ దేవాలయాల దగ్గర ఎక్కువగా అదే జరుగుతుంది వ్యాపారం. మనం క్రైస్తవులం కదా, నీతి తెలిసిన వాళ్ళం కదా, మందిరాన్ని దేవాలయాన్ని వ్యాపారపు స్థలంగా మార్చొచ్చా? నిజంగానండి, ఈరోజు యేసుప్రభు మళ్ళా వస్తేనండి ఈ దేవాలయాలన్నింటినీ కూలగొట్టేస్తాడు మళ్ళీ. ఎందుకురా ఇలా వ్యాపారాలు చేస్తున్నారు నా తండ్రి మాటలు చెప్పవలసిన ప్రాంతంలో? కనుక దేవుని పిల్లలారా, ఈ దేవాలయం, ఈ కోరేషు సహాయంతో ఎజ్రా నెహమ్యా వీళ్ళందరూ కట్టిన ఈ దేవాలయం దగ్గరే యేసుక్రీస్తుల వారు నిలబడ్డాడు. అక్కడే వాక్యాలు చెప్పాడు, ఆ దేవాలయంలోనే. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఈ దేవాలయం గురించి యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటాడు. యోహాను సువార్త ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసుప్రభు ఈ దేవాలయం దగ్గర నిలబడి ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. యూదులు పైన చదువుదామా? ఆయన ఏమన్నాడు? యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లో దానిని లేపుదునని వారితో చెప్పాను. ఇదిగో దేవాలయాన్ని పడగొట్టేయండి, 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను. ఏ దేవాలయం గురించి మాట్లాడాడు ఈయనంటే దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేహం గురించి మాట్లాడాడు. ఎందుకంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేహం దేవాలయం అని చెప్పేశాడు దేవుడు. నీ దేహమే దేవునికి దేవాలయం. కనుక ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి నేను లేపుతాను 3 దినాల్లో అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి అక్కడ 20వ వచనం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనిరి. ఎంతకాలం కట్టారట? ఎంతకాలం? 46 సంవత్సరాలు. ఏమండి, ఈ 46 సంవత్సరాలు కట్టిన మందిరం మొదటి మందిరం కాదు. ఎజ్రా నెహమ్యా వీళ్ళిద్దరూ కలిసి కట్టిన మందిరం 46 సంవత్సరాలు కట్టారు. మొదటి మందిరం ఉంది కదా, సొలొమోను కట్టించింది, అది జస్ట్ 7 సంవత్సరాల్లో పూర్తయిపోయింది. అది ఇది తెలియాలి, ఈ డిఫరెన్స్లు మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇక్కడే. మొదటి మందిరం ఏదైతే ఉందో సొలొమోను కట్టింది, అది 7 సంవత్సరాల్లో కట్టేశారు. ఒకసారి ఆ రెఫరెన్స్ చూసుకోండి, మీరు రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా భవిష్యత్తులో తాసరపడినప్పుడు అన్నీ చెప్పడానికి వీలుంటుంది. రాజులు మొదటి గ్రంథానికి ఒకసారి రండి. రాజులు మొదటి గ్రంథానికి రండి, 6వ అధ్యాయము. సొలొమోను కట్టిన మొట్టమొదటి దేవాలయం ఎంతకాలంలో పూర్తయిపోయిందో టైము. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37, 38 వచనాలు చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37, 38. 4వ సంవత్సరము యెహోవా మందిరపు పునాది వేయబడిను. 11వ సంవత్సరము 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని భూభాగములన్నిటితోనూ మందిరం సమాప్తం. ఏది? మొదటిది సొలొమోను కట్టింది. రైట్. తర్వాత చూడండి కింద. 7 సంవత్సరములు సొలొమోను దానిని
కట్టించాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, మన చదువుకున్న యోహాను సువార్తలో యూదులు, మా పితరులు దీనిని 46 సంవత్సరములు కట్టించరే, నువ్వు 3 దినములలో లేపుదవా అనగానే ఇది తొలి మందిరం గురించి కాదు, రెండోది ఎజ్రా నెహమ్యా కట్టిన మందిరాలకు వాళ్ళ కట్టడానికి పట్టిన కాలం ఎంతంటే 46 సంవత్సరాలు కట్టారండి. ఇదంతా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదంతా మనసులో పెట్టుకోండి. మొదటి మందిరం అయిపోయింది, రెండో మందిరం కూడా తిరిగి లేచింది. రెండో మందిరాన్ని ఎజ్రా నెహమ్యా వీళ్ళు కట్టేశారు. ఆ కట్టిన మందిరమే మరలా కూలిపోయింది. ఈ రెండో మందిరం మరలా కూలింది. ఎప్పుడు కూలింది? యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో ఉంది కదండి. యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో యేసుక్రీస్తుల వారు ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు కదా, అక్కడే మాట్లాడాడు కదా. ఈ దేవాలయం ఎప్పుడు కూలిపోయింది మళ్ళీ అంటే క్రీస్తు శకం, అంటే యేసుప్రభు 33:30లో చంపేశారు కదండి. చంపేసిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ మందిరాన్ని మరలా కూల్చేశారు. యేసుప్రభు బ్రతుకున్న కాలంలో ఎజ్రా నెహమ్యా కాలంలో కట్టబడిన ఈ రెండవ మందిరాన్ని క్రీస్తు శకం 70లో మరలా కూల్చారు. ఇది కూలిపోతుంది, కూల్చేస్తారని యేసుప్రభు బ్రతుకుండగా చెప్పేశాడు. మళ్ళీ ఇదిగో ఈ దేవాలయం చూసి పొంగిపోతున్నారు కదా మీరు, దేహమే దేవాలయం అని చెప్తుంటే మీకు అర్థం అవడం లేదు కదా. ఈ దేవాలయం చూసి మురిసిపోతున్నారు కదా. ఈ దేవాలయం గురించి ఇప్పుడు నేను ఒక ప్రవచనం చెప్తున్నాను. యేసుక్రీస్తుల వారే డైరెక్ట్గా ఈ మందిరం కూడా కూలిపోబోతుంది, ఈ మందిరాన్ని కూడా కూలగొట్టేస్తారు, కాల్చేస్తారు అని యేసుక్రీస్తుల వారు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు బైబిల్లో మీరు చూడాలి. అంటే ఇది 70లో కూలిపోయింది. 30 నుంచి 33 మధ్యలో కదండి ఆయన వాక్యాలు చెప్పింది, ప్రసంగాలు చేసింది. ఈ 30, 31, 32, 33 ఆ సంవత్సరాలలో ఈ మందిరం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడాలి ఇప్పుడు వచనాలు. అంటే యేసుక్రీస్తుల వారే సాక్షాత్తు ఈ మందిరం కూలిపోతుందని చెప్పి వెళ్ళిపోతే, ఇప్పుడు వచ్చిన సోకాల్డ్ క్రైస్తవులు అంటున్నారు ఈ మందిరాన్ని దేవుడు మళ్ళా కడతాడు, ఈ మందిరాన్ని దేవుడు మళ్ళా కడతాడు. ఆయనే చెప్పాడు, నువ్వు నమ్ముకున్న ప్రభువే దీన్ని కూల్చేస్తారు, దీని చరిత్ర అయిపోయింది దీని చరిత్ర అంతమే దీనికి ఇక జీవితం లేదని చెప్పేసిన తర్వాత ఆ యేసు నమ్మని క్రైస్తవులేనండి ఈరోజు అదిగో మా మందిరం కట్టబడదు. నీ మందిరం ఎందుకైంది అది? అసలు యూదులు ఎవరు? ఇప్పటికీ యేసును ఒప్పుకోని వాళ్ళు. యేసుక్రీస్తుల వారిని సువార్తను ప్రకటించడానికి ఎవరైనా క్రైస్తవుడు యూదుల దగ్గరికి ఇశ్రాయేల్ దేశానికి వెళుతుంటే వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు కొంతమందిని. యేసును మా దేశంలో ప్రకటించొద్దని. నీ యేసును నమ్మని వాళ్ళు నీ వాళ్ళు ఎలాగయ్యారు నాకు అర్థం అవ్వలేదు ఇంతకీ. యూదులు నీ వాళ్ళు ఎలాగయ్యారు? వాళ్ళు యేసును నమ్మరు కదా. యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే నమ్మడు కదా. వచ్చిన మెస్సయ్య రాజు ఆయనంటే వాళ్ళు ఇప్పటికీ నమ్మటం లేదు కదా. నమ్మని వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళ మందిరం నీ మందిరం ఎందుకు అయింది? అసలు వాళ్ళ మందిరం మీద నీకు ప్రేమ ఏంటి? నువ్వు నమ్ముకున్న నీ యేసు నీ ప్రభు ఆ మందిరం గురించి ఏం చెప్పాడో నీకు తెలీదు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, లూకాసు వార్త ఆయన ఏమంటున్నాడు చూడండి. ముందు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు దేవాలయము నుండి బయటకు బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, ఇదిగో ఇప్పుడు ఈ మందిరాన్ని చూపిస్తున్నారు కదా, నాకు చెప్తున్నారు కదా, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మందిరం గురించి ఏం చెప్పాడు చెప్పండి ఇప్పుడు. ఇదిగో ఈ దేవాలయం అలాగొంది ప్రభా, ఇలాగొంది ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. అప్పుడు ఆ శిష్యులతోనే అంటున్నాడు, ఇదిగో ఈ మందిరాన్ని నాకు చూపిస్తున్నారు కదా, ఈ మందిరము రాయి మీద రాయి ఉండకుండా ఇదేమవుతుంది? పొరలించబడుతుంది, పడద్రోయబడుతుంది. నాయన మీ మందిరం చూసి సంబరపడుతున్నారేమో, ఒకసారి దీని భవిష్యత్తు నాకు తెలుసు, ఇది నేలమట్టం అయిపోద్ది. దీన్ని చూసి మురిసిపోకండి, మీరు దీన్ని విడిచిపెట్టండి, ఇక దీని సంగతి అయిపోయింది, దీని చరిత్ర అయిపోయింది. యేసు చెప్పాడండి, ఇది యేసుప్రభు చెప్పాడండి. ఎందుకు యేసుప్రభు ఇన్ని సంగతులు చక్కగా చెబుతున్నా క్రైస్తవులు ఇవేమీ చదవరు, ఇవేమీ ఎక్కువ, దాని అంతం అయిపోద్దని చెప్పాడు యేసుప్రభు. తిరిగి కట్టబడుతుందని యేసు ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తుల వారు బ్రతుకున్నప్పుడు ఇదిగో ఆ దేవాలయపు మందిరాన్ని శిష్యులు చూపించినప్పుడు వాళ్ళకి ఏం చెప్పేవాడు తెలుసండి? ఒకవేళ కట్టేటట్టుగా ఉంటే కట్టడానికి దేవుడికి ఇష్టం ఉంటే అప్పుడు యేసు వాళ్ళతో ఏం చెప్పేవాడు చెప్పండి? అయ్యా ఈ మందిరం బాగానే ఉంది,
తర్వాత నీరో చక్రవర్తి వచ్చి దీన్ని కూల్చేస్తాడు, కూల్చేసిన తర్వాత దేవుడు మరలా కట్టిస్తాడు అని ఏమైనా చెప్తున్నాడు ఇక్కడ? చెప్తున్నాడా? నో. ఆ దేవాలయము రాతి మీద రాయి ఒకటి కూడా నిలవకుండా ఆ దేవాలయం ఏమైపోద్ది? పడద్రోయబడుతుంది, నేలమట్టం కాబోతుంది అన్నట్టు. లోకాసు వార్త చూడండి, ఇంకో చోట మళ్ళీ చెప్తున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 44 వచ్చిన చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 44 వచ్చిన చదువుతున్నారు. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమ చేయి వారితో ముందేం చెప్పేశాడు? ఇదిగో ఈ దేవాలయము కూలిపోబోతుంది. ఎది కూలిపోబోతుంది చెప్తున్నాడు చూడండి కిందకి వెళ్ళేసరికి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో. విక్రయము అంటే ఏంటి చెప్పండి? దేవాలయం లోపట ఏం జరుగుతుందట? విక్రయము అనగా వ్యాపారం జరుగుతుంది. ఏమండి, ఒకప్పుడు అండి క్రైస్తవులు ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే, ఒకప్పుడు ఒక పీక్లో ఉంది వ్యాపారం. ఏం అమ్ముకునేవారంటే కేవలం నూనె డబ్బాలు, కచ్చిపులు మాత్రమే అమ్మేవారు ఒకప్పుడు. ఈ ప్రార్థన చేసిన నూనెని, తర్వాత ఈ ప్రార్థన చేసిన కచ్చిపులని, జస్ట్ అక్కడికి ఆగారండి ఒకప్పుడు వ్యాపారం. ఇప్పుడు వ్యాపారం ఏంటి చెప్పండి? మందిరాల దగ్గర మెడిసిన్ 50% ఆఫరు, స్కూలు పిల్లలకి పుస్తకాలు ఫ్రీ, స్కూలు బ్యాగులు ఫ్రీ. ఏమండి ఇంకా ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే బిర్యానీ సెంటర్లు పెట్టేశారట. దానికి బైబిల్లో ఉన్న పేరు, మళ్ళీ బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుని షాలోమ్ బిర్యానీ అట. ఎంత పిచ్చి పీక్లోకి వెళ్ళింది. ఊరుకుంటాడండి దేవుడు? తప్పు కదండి ఇది. దేవుని దేవాలయంలో వ్యాపారమా? ఎవడు చెప్పాడు నీకు వ్యాపారం చేయమని? ఆఫర్స్ అండి. చచ్చిపోతే పెట్టి పంపిస్తాం, ఏమంటే పిల్లోడికి బర్త్డే అయితే కేకులు పంపిస్తాం. ఏంటి ఆఫర్సా? జనానికి వ్యాపారమా? తండ్రి సన్నిధి దేవుని దేవాలయంలో వాక్యం దొరకాలి, ప్రజల జీవితాలు కట్టబడాలి, వాళ్ళ పాపాలు ఎత్తబడాలి. అక్కడ నువ్వు దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్నావన్న బోధ జరగాలి, బాప్తిస్మాలు జరగాలి, దేవుడి సేవ జరగాలి, దేవుడి కార్యక్రమాలు జరగాలి. అది కదండి మందిరం అంటే. విక్రయాలు జరిగేది దేవుని దేవాలయమా? వ్యాపారం జరిగే స్థలంలో దేవుడు ఉంటాడా? మొత్తం బల్లలు పడగొట్టేసాడు యేసుప్రభు. ఇక్కడ కింద చూడండి, అలా కిందకి మీరు చదువుకుంటూ వస్తే, ఇదిగో దేవాలయమా నీ పని అయిపోయింది, రాయి మీద రాయి ఒకటి కూడా ఉండని దినాలు నీకు వస్తున్నాయి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమం చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందో తెలుసండి ఇది? నా మందిరము ప్రార్థనా మందిరం అని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చదవండి మీరు. అక్కడ సొలొమోను అంటాడు, దేవా నేను ఈ బంగారపు దేవాలయంతో కట్టించాను కానీ ఇందులో మీరు ఉండరు, నాకు తెలుసు అది. మిమ్మల్ని ఆకాశ మహాకాశంలో సైతం మిమ్మల్ని పట్టజాలవు. నేను చేతులతో కట్టిన ఈ మందిరం బంగారం దేవాలయంలో మీరెందుకుంటారు? కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎలాగో ఇందులో పట్టరు, కానీ మేమందరము వచ్చి ఆ మందిరం దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు కొంచెం ఆ ప్రార్థన విని దీనికి ప్రార్థనా మందిరం అన్న ఒక ఆశ అయినా మాకు కల్పించండి అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే నాయన నీ రిక్వెస్ట్ని బట్టి మందిరం దగ్గరికి వచ్చి ఎవడైనా ప్రార్థన చేసుకుంటే వాడి ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నాడు. అందుకేనండి మీరు చూడండి, చరిత్ర చదువుతున్నప్పుడు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు ఆరాధన చేసుకోవడానికి వస్తాడు. ఎక్కడి నుంచి? ఆఫ్రికా ఖండం నుంచి యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చాడు అతను. మీకు తెలుసు కదా నపుంసకుడు ఎందుకు వచ్చాడు అంటే, అప్పటికి పేరు వచ్చింది యెరూషలేంకి. ఏమని పేరు వచ్చింది? ఇది ప్రార్థనా మందిరం, ఇక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు అని ఒక ప్రార్థన మందిరంగా అది పిలువబడింది. కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేం దేవాలయానికి వచ్చి దేవుడికి ప్రార్థన చేసుకునే అంత మంచి మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారండి. ఇప్పుడు కూడా అంతే. సోకాల్డ్ బోధకులు అందరూ కూడా మందిరాలలో జరిగిస్తున్నది వ్యాపారమే, వాళ్ళ స్వలాభం కోసం. ఈ కిందకి వెళ్ళేసరికి మీరు చూడండి 45వ వచనం, ఆయన దేవాలయంలో ప్రవేశించి విక్రము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినను వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఎలా మార్చేశారట? దొంగల గుహ. అక్కడే డబ్బులు అటు ఇటు చేతులు మారిపోతున్నాయి, వ్యాపారం జరిగిపోతుంది. తట్టుకోలేకపోయాడు ప్రభు. నా మందిరాన్ని ఎలా చేశారేంటి మీరు? అందుకే ఈ మందిరం భవిష్యత్తు ఏంటో తెలుసా? నేను ఇప్పుడు 33లో ఉన్నాను. జస్ట్ ఇంకొక 40 సంవత్సరాల తర్వాత ఇదిగో నేను నా తండ్రి దేవాలయం ఇంతటి పాపపు కార్యక్రమాలు జరుగుతున్న ఈ దేవాలయాన్ని
రోమా చక్రవర్తి వచ్చి ఒకడు కూలగొట్టేస్తాడు మొత్తం. 70లో ఈ మందిరం సర్వనాశనం కాబోతుంది ముందుగానే చెప్పేశాడు. రాయి మీద రాయి ఒకటి కూడా అక్కడ నిలువబడదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్పింది అంతా మనసులో పెట్టుకుని, ఎందుకు ఈ మందిరం కూలిపోతుంది అంటున్నాడు. మొదటి వారం ఏమంటే మధ్యలో ఈ వారం వచ్చిన వాళ్ళకి కాస్త అర్థం అవ్వదు. దయచేసి యూట్యూబ్లో ఫస్ట్ వారం నేను చెప్పిన ఫస్ట్ పార్ట్ ఉంది, అది వినాలి. మొదటి వారం నేనేం చెప్పాను, దేవాలయం నిలవబడాలి అంటే, ఇప్పుడు దేవాలయం చక్కగా ఉండాలి అంటే మీరు ఏం చేయకూడదని చెప్పాడు అలాగా రోజు. పాపాలు చేయకండి, నేరాలు చేయకండి, ఘోరాలు చేయకండి. ఒకవేళ మీరు పాపాలు చేస్తే మీరు పోతారు, మీ పట్టణము పోతుంది, మీతో పాటు యెరూషలేము మందిరం కూడా నాశనం అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు కాలానికి ఏమైనా యూదులు మంచోళ్ళు అయిపోయారా? బాగా ఆలోచించండి. యేసు ప్రభు కాలానికి ఇశ్రాయేలుడు యూదులు మంచి వాళ్ళు అయ్యారా? ఇంకా చెడిపోయి దారుణంగా పాపాలు చేస్తున్నారా? ఇంకా దారుణమైన పాపాల్లోకి వెళ్ళారు, ఇంకా దారుణమైన నేరాల్లోకి వెళ్ళారు. ఇంకా చెప్పనా మీకు విషయం, యేసుక్రీస్తుల వారినే చంపాలనుకున్నారు, యేసుక్రీస్తుల వారిని తిట్టారు, యేసుక్రీస్తుల వారిని కొట్టారు, యేసుక్రీస్తుల వారిని అనేక మార్లు ఆయన పారిపోయేటట్టుగా తరిమరండి వీళ్ళు యూదులు. అలాంటి యూదులకి మందిరం కడతాడు దేవుడు. ఎవడు చెప్పాడు నీకు? ఇప్పుడు చూడండి, దేవుడు ఈ యూదుల గురించి, యేసుప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు వచ్చి ఈ యూదుల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఆ యూదులు ఎప్పటికండి ఇది? ఆ దేవాలయం కూలిపోయింది కదా 70లో, ఇది సుమారు 50-60 ఆ మధ్యలో రాయబడుతున్న పత్రిక అయితే, ఇప్పుడు ఈ కాలానికి వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయో చెప్తున్నాడు. ఎలాగున్నాయట? ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరుస్తున్నారు. ఎవరండి? ఇదిగో ఈ సోకాల్డ్ యూదులు వీళ్ళు మందిరం కడతారు, వీళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా. ఆ యూదులే యేసును చంపారు, ఆ యూదులే ప్రవక్తలను చంపారు, ఆ యూదులే అన్యజనుల దగ్గరకు అపోస్తులు రక్షణను పట్టుకెళ్తుంటే అడ్డుగా మారిపోయారట, అడ్డంకులుగా మారిపోయారట, చంపాలనుకున్నారట. వీళ్ళండి దేవుడి దృష్టికి మంచోళ్ళు. వీళ్ళకి దేవుడు వచ్చి మళ్ళీ మందిరం కడతారా? 3వ మందిరం. ఏం అర్థం అవ్వలేదు చూసారా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం అవ్వలేదు చూసారా? యూదుల గురించి బైబిల్ కొత్త నిబంధనలో మీరు చదివితే వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ పాపాలు ఎండగట్టాడు దేవుడు. ఏమన్నా నిజంగా నేను చెప్తున్నాను, ఏ అపోస్తుల వలన మనకు పత్రికలు వచ్చాయో, ఏ అపోస్తుల వలన మన విశ్వాసం దృఢపరచబడిందో, ఆ అపోస్తులను చంపింది కూడా వీళ్ళే, మళ్ళీ వాళ్ళు హింసించింది కూడా వీళ్ళే. నాకు నిజంగా రగిలిపోతూ ఉంటుందండి. వాళ్ళ మీద ఎవరైనా ఇష్టపడుతుంటే అసలు వాళ్ళ బ్రతుకులు తెలియకుండా, వాళ్ళ జీవితాలు తెలియకుండా వాళ్ళ మీద నీకు ఎందుకు ప్రేమ కలుగుతుంది? నీ ప్రభుని చంపింది వాళ్ళే, అనుజనులను హింసించింది వాళ్ళే, పత్రికలు రాస్తుంటే చంపింది వాళ్ళే, అనుజనులోనికి ఆ రోజు రక్షణ పట్టుకెళ్తుంటే క్రూరంగా హింసల పాలు చేసింది ఆ యూదులే. ఆ యూదుల జెండా పట్టుకొచ్చి క్రైస్తవులు ఈరోజు వీళ్ళ దేవాలయంలో పెట్టుకుంటున్నారు. మీకు ఏమి తెలియదు సబ్జెక్టు. అసలే వాళ్ళంటే కోపంతో రగిలిపోతున్నాడు దేవుడు. మీ మీదకి తెచ్చుకోకండి ఆ కోపాన్ని. చివరి వారం చెప్పాను కదా, మాస్టర్ కొట్టాలనుకున్నాడు ఒకడిని, ఒరే కర్రలు పట్టుకురండి రా అన్నాడు. వాడు హోంవర్క్ చేయలేదు, ఏదో తప్పు చేశాడు, కొట్టడానికి సిద్ధపడుతున్నాడు. మధ్యలో ఎవడైనా వెళ్ళి అడ్డేలాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? వీడిని అడ్డు పగులుతుంది. యూదులు ఇంతటి పాపాను కొడిగట్టారు, ఇంతటి దారుణాలు చేశారు, ప్రవక్తలను చంపేశారు. ఇదిగో అపోస్తులు వాక్యం పట్టుకెళ్ళకుండా వాళ్ళకి అడ్డంకులుగా మారిపోయారు. దేవుడు వాళ్ళ విషయంలో పాపులు, దుర్మార్గులను వాళ్ళ మీద కోపంతో మండిపోతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి ఈరోజు క్రైస్తవులు. మీకు అసలు రోషం లేదు, మీకు అసలు బైబిల్ రాదు, మీకు అసలు ప్రభు అర్థం అవ్వలేదు మీకు. ఇప్పుడు చూడండి, కింద ఒక మాట అంటారు వీళ్ళు, మళ్ళీ చదువుతున్నాం చూడండి. ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ ఎప్పుడు మంచోళ్ళు కాదు యూదులళ్ళు. ఆ పదం రాసుకోండి, మీరు పదం దగ్గర టిక్ పెట్టుకోండి. ఆ యూదులు ఎల్లప్పుడూ అన్నాడా? అప్పుడు అన్నాడండి. ఈ పత్రిక రాసేటప్పటికి ఇప్పుడు కూడా వాళ్ళు ఎలాగున్నారనుకున్నారు? ఇప్పుడు కూడా దుర్మార్గులే. ఇప్పటికీ యేసును ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఆ యూదుల దేశంలో, ఆ యెరూషలేములో ఎవడైనా సువార్త ప్రకటిస్తుంటే తిడతన్నారు, కొడతన్నారు. ఆ యేసు ఎవడో మాకు వద్దు అంటున్నారు. వాళ్ళు నీకు ఆప్తులా? వాళ్ళ మందిరం కోసం నువ్వు ప్రార్థన చేస్తావా?
ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి, ఆ యూదులు ఎల్లప్పుడూ పాపమును సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును డాట్. యూదుల గురించి ఏం చెప్పాడు చెప్పండి దేవుడు? దేవుడికి వాళ్ళంటే అసలు ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళకి దేవుడు మరలా మందిరాన్ని కట్టిస్తాడా? దేవుడు కట్టిస్తాడా? నేను చెప్తున్నాను, భవిష్యత్తులో నేను బ్రతుకుంటాను, ఇంకో 30 సంవత్సరాలు ఉంటానండి దేవుడు ఆయుష్ ఇస్తే. నేనున్న 30 సంవత్సరాలు చూస్తాను ఆ మందిరం ఎలా కట్టబడుతుందో. ఒకవేళ నేను చెప్తున్నాను, ఈ ఇజ్రాయెల్ కంట్రీలో, ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు కట్టుకున్నా దానిని దేవుడు కట్టించాడంటే అసలు ఒప్పుకోవడానికి కుదరదు. కారణం ఏంటంటే యూదులంటే నాకు అసలు ఇష్టం లేదు. మొట్టమొదట వాక్యం వచ్చింది వాళ్ళ దగ్గరికే, మొట్టమొదట ప్రవక్తలను పంపించింది వాళ్ళ దగ్గరికే, మొట్టమొదట దేవదూతలను పంపించింది వాళ్ళ దగ్గరికే. వాళ్ళని కొంతకాలంగా నేను వాక్యం చెప్పి 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 ప్రవక్తలను పంపించి విసిగిపోయాను వాళ్ళ జీవితాలతో. వాళ్ళ బ్రతుకులే నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. ఇంత లోతుగా బైబిల్ ఎవరంటే చెప్పారు? ఎవరు చదువుకున్నారు? ఇక్కడ మీరు కిందకి వెళ్ళేసారు చూడండి, వాళ్ళు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ వాళ్ళు విరోధులైపోయారు. తర్వాత అంటున్నాడు, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చాను. దేవుని ఉగ్రత వస్తుంది. అదే ప్రారంభం నుంచి చెప్తున్నాను. యూదులు అనేసరికి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏదో సర్వనాశనం జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో కేరళలోనో ఎక్కడో భయంకరమైన వరదలు వచ్చాయి, మొత్తం కొట్టుకుపోయారండి, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏంట్రాను లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తేనండి, ఆ యెరూషలేములోంచి చెదిరిపోయిన యూదులందరూ అక్కడే ఎక్కువ బాగా చేశారు. మొత్తం చెదరగొట్టేసాడండి, చల్లా చెదరు చేసాడండి, తిండి లేకుండా చేసాడు. వాళ్ళకి మంచోళ్ళు కాదండి వాళ్ళు. ప్రభువును ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన మీ మీద కోపించును. బైబిల్ తెలుసు కదా, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ప్రభువును ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం మీ మీదకి వస్తుంది. ఏమన్నా యూదులు ప్రభువును ముద్దు పెట్టుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకొని వాళ్ళ మీదకి ఏమి రావాలి చెప్పండి? దేవుని ఉగ్రత, దేవుని కోపం. కనుక బైబిల్ తెలియక ఎవరో మాట్లాడతారండి. యెరూషలేం మందిరం కట్టబడుతుంది, క్రైస్తవులందరూ ప్రార్థన చేద్దాం, యెరూషలేం కోసం ప్రార్థన చేద్దాం. ఈ మాయ బోధలు మీరు వినకండి. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. వాళ్ళని ఎప్పుడో విడిచిపెట్టాడు దేవుడు. ఏమంటే స్టిల్ ఇప్పటికీ నేను ఒకటే చెప్తాను, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యజనుడైనా, భారతీయుడైనా, పాకిస్తాన్ వాడైనా ఎవడి మీద దేవుడికి స్పెషల్ ప్రేమ ఏమీ లేదు. ఎవరైనా ఇప్పుడు క్రీస్తుని అంగీకరిస్తేనే వాళ్ళు దేవుని వారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అది క్రీస్తులోనికి వాళ్ళు వస్తేనండి అప్పుడు సపోర్ట్ చేయొచ్చు మనం. అవునండి, ఆ ఇజ్రాయేల్ యోధా దేశం అంతా మరి దేవుడి దేశంగా మారిపోయింది, క్రైస్తవ దేశంగా మారిపోయింది, దేవుడు ఏమైనా కరుణిస్తాడేమో అని అనుకోవచ్చు. వాళ్ళు ఇప్పటికీ యేసును ఒప్పుకోరే, యేసును తిడుతున్నారే, యేసును భయంకరంగా దూషిస్తున్నారే. దేవుని పిల్లలారా, ఇప్పటి నుంచి కొన్ని వచనాలు చూపిస్తాను నేను. ఇవి రాసుకోండి, ముగిస్తాను ఇక. అంటే ఇక్కడే అంటే యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుంది, యూదులందరూ కూడా మరలా తిరిగి వస్తారని. ఇవి ఇప్పుడు నేను చెప్తున్నవి చాలా జాగ్రత్తగా మీరు ప్రవక్తల ప్రవచన గ్రంథాలు చదివితే కానీ అర్థం అవ్వవు. కానీ కొన్ని చూపిస్తాను మీకు. ఆ వచనంలో కాస్త మీకు అర్థమవుతుంది. ప్రవక్తలు అందరూ కూడా యెరూషలేం గురించి, దేవాలయం గురించి, యూదుల గురించి కొన్ని ప్రవచనాలు చెప్పారు. వాటిని ఎప్పటికీ అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని ఇదిగో యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందన్న ఒక అబద్ధం, బైబిల్కు సరిపోని బోధ ఒకటి తెర మీదకి తెచ్చారు. వాళ్ళు అపార్థం చేసుకుని రెఫరెన్స్లు చూపిస్తాను ఇప్పటి నుంచి. జకర్యా గ్రంథం, ఇవన్నీ రాసుకోండి జాగ్రత్తగా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్త చదవండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నారు. ఆ దినమున నేను యోధాధికారులను దివిటిగాను చేతును, వారు నలుదిక్కులున్న జనులందరినీ దహించుదురు, యెరూషలేం వారికను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. ఇదిగోనండి పదం పట్టుకున్నారండి. ఏమనుంది అక్కడ? వీళ్ళు తమ స్వస్థలమగు యెరూషలేములో
నివసించుదురు. అదిగో ఈ పదాన్ని పట్టుకుని అదిగో యెరూషలేములో నివసించటానికి మరలా తిరిగి యూదులందరూ వస్తారని దేవుడు చెప్పాడు కనుక యూదులందరూ మరలా తిరిగి యెరూషలేముకి వచ్చేస్తారు, ఆ దేవాలయం తిరిగి దేవుడు మరలా కట్టేస్తాడని ఒక భ్రమలోనికి వెళ్ళిపోయారు. ఇంకా చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. ఈ వచనాలు చాలా జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నారు. కావున ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారు వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేతను. ఇదిగోనండి, ఇర్మియా గారు చెప్తున్నారు కదా, ఇదిగో నేను బబులోను రాజుకి అప్పగించేశాను కదా, చెరలోనికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరినీ మరలా తిరిగి రప్పించేస్తాను అంటున్నాడు కదా. వీటన్నిటిని పట్టుకున్నారండి. ఇలాగే ఎక్కడెక్కడైతే మరలా రప్పిస్తానని ప్రవక్తలు ఎక్కడెక్కడైతే వచనాలు చెప్పారో ఆ వచనాలన్నిటిని పట్టుకుని ఇదిగో యెరూషలేము దేవాలయం మరలా తిరిగి కట్టబడుతుంది, యూదులందరూ తిరిగి వచ్చేస్తారు అన్న ఒక భ్రమలోనికి వీళ్ళు వెళ్ళారు. నిజానికి ఆ వచనాల సారం వేరు, ఆ వచనాల అర్థం వేరు. నేను చెప్తాను. అందుకే 3 వారాలు పెట్టింది. ఎందుకంటే పూర్తిగా క్లారిటీగా విషయం అనేది ఎక్కడ తప్పకుండా పూర్తి సమాచారం మీకు ఇవ్వడానికి 3 వారాలు పెట్టింది. ఈ రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వీటిలో భావం వేరు, వీటిలో అర్థం వేరు. ఎందుకంటే బైబిల్లో ఒక చోట నిలువబడిపోయి ఒక సంగతిని నువ్వు ఎత్తేసిన తర్వాత ఇదే నిజం, ఇదిగో వస్తారన్నారు కనుక వచ్చేస్తారు, వస్తారన్నారు కనుక వచ్చేస్తారని కూర్చోకూడదు. వాళ్ళు ఎలాగొస్తారో, ఏం చేస్తే వస్తారో, ఎలా కట్టబడతారో ఇదంతా మళ్ళీ చాలా చోట్ల ఉంటుంది బైబిల్లో. ఇంత బాగా బైబిల్ వస్తేనే కానీ ఇలాంటి సంగతులు, ఇలాంటి లోతైన సంగతులు లేదంటే చరిత్రకు సంబంధించిన సంగతులు ఒక కొలిక్కి రావు. మొత్తం బైబిల్లో ఉన్న ప్రవక్తల పుస్తకాలన్నిటి మీద ఒక అవగాహన ఉంటేనే తప్ప ఇలాంటి లోతైన సంగతులు ఒక కొలిక్కి రావు. 3వ అధ్యాయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథంలోనే ఉన్నారు కదా. 3వ అధ్యాయం కూడా చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఆ కాలమున యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఇదిగో యెరూషలేమునకు గుంపులుగా కూడి వస్తారు అని ఉంది కదా. ఇదిగో ఇవేనండి, ఇవే వీళ్ళ ఆధారాలు. వస్తారు యెరూషలేముకి యూదులు, వస్తారు యూదులు. ఎందుకంటేనండి ఇప్పుడు యూదులు ఎక్కడున్నారనుకుంటున్నారు మీరు? ఇజ్రాయెల్ కంట్రీ గురించి మీకు తెలుసు కదండి. దాని పాపులేషన్ ఎంత అనుకుంటున్నారు? దాని జనాభా ఎంత? లక్షల్లోనే ఉంటుందండి. మన హైదరాబాద్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అంతే. హైదరాబాద్ కంటే నాకు తెలిసి ఇంకా చిన్నదనుకుంటాను. కొన్ని లక్షలే, నాకు ఎగ్జాక్ట్గా అంకే ఐడియా లేదు కానీ కొన్ని లక్షలే వాళ్ళు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంటే చెదిరిపోయారు. అమెరికాలో చాలామంది ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. చుట్టుపక్కల దేశాలన్నిటిలోనికి యూదులు చెదిరిపోయారు. అక్కడ ఉన్నది కొద్దిమందే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూదుల దేశం ఒకప్పుడు పిలువబడుతున్న ఇజ్రాయెల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నది అతి కొద్ది మంది, కొన్ని లక్షలు మాత్రమే అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే చెదిరిపోయిన వాళ్ళు, ఆయా దేశాల్లోకి చెదిరిపోయిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇదిగో ఈ వచనాలను పట్టుకునే. కానీ ఈ వచనాల సారం అది కాదండి, ఈ వచనాల భావం అది కాదు. వాళ్ళు వస్తారన్నదే బైబిల్లో రాయబడిన దేవుడు మాటలైతే వాస్తవం, వస్తారు. కానీ ఈ వచనాలు నెరవేరబోతున్నాయా? ఈ వచనాలు ఆల్రెడీ దేవుడు నెరవేర్చేశాడా? ఇంకా భవిష్యత్తులో వాళ్ళు తిరిగి వస్తారు, యెరూషలేము దేవాలయం కట్టబడుతుందని వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా ఇది ఇప్పటికీ ప్రవచనంగానే ఉందా అన్నది మనకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఇగో ఇప్పుడున్న వచనాలను పట్టుకుని వాళ్ళు వస్తారు యెరూషలేముకి కట్టబడతారు అంటున్నారు. నేను జాగ్రత్తగా వినండి. ప్రవచనం మీద మనకు ఒక సరైన అవగాహన ఉండాలి. ఏంటి అవచనం? ఎప్పుడైనా కూడా ఒక ప్రవచనం చదివినప్పుడు అది నెరవేరిందా, నెరవేరబోతుందా అన్న అవగాహన ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, గుర్తొస్తుంది.
కన్యక గర్భవతి అయి కుమారుని కనున అని ఉంది యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ వచనాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆ వచనం కోసం నేను ఎదురు చూస్తాను అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం చెప్పండి మనం? ఎవరో వెర్రిబాగులోడు పెట్టరా నువ్వు? ఆల్రెడీ ఆ ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. ఎవరి జీవితంలో నెరవేరింది? యేసుక్రీస్తుల వారి జీవితంలో నెరవేరింది. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుప్రభు పుట్టేశాడు కన్యక గర్భాన. సో యెషయా 7వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం మత్తయి 2వ అధ్యాయంలో నెరవేరిపోయిందా? నెరవేరిపోయింది. అలాగ ఒక్క యేసుక్రీస్తుల వారి మీద రాయబడిన ప్రవచనాల విషయంలో అవగాహన ఉంది, కానీ మిగతా ఏ ప్రవచనం మీదనంటే క్రైస్తవులకు అసలు అవగాహనే లేదు. ఇవి వస్తా అన్నారు, బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా అంతే ఎదురు చూపులు. ఇది నెరవేరిందా? ఇది కూడా ఏమైనా అయిపోయిందా? ఎక్కడైనా కొత్త నిబంధనలో ఈ ప్రవచనాలు నెరవేరిపోయాయా? ఎవ్వరూ కూడా అంటే ఇలాగ ఆలోచించడం లేదండి. ఇక్కడే పొరపడ్డారు, ఇక్కడే సాతాను మనోనేత్రాలు మూసింది, ఇక్కడే అబద్ధ బోధలు పుట్టడానికి నిలవైంది. ప్రవచనాల మీద, ప్రవచన నెరవేర్పు మీద ఒక సరైన అవగాహన లేకపోవటం వలన. వస్తారు యూదులు, వస్తారు యూదులు, మరలా తిరిగి కట్టబడతారు అని దేవుడు చెప్పిన మాట వాస్తవం. ఇంకా చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం ఇవన్నీ చూపిస్తారండి. నేను ఒకటి రెండు చూపించేసాను అనుకోండి, భవిష్యత్తులో వచ్చిన వాళ్ళు ఇదిగో ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా అంటారు వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము ఏమండి 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలము ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. చూసారా, మీరు మరలా తిరిగి వస్తారు. తర్వాత 36వ అధ్యాయంలోనే 24 కూడా చూడండి. అక్కడే 24 నుంచి 27 వరకు చూడండి. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చి, ఇదన్నీ అండర్లైన్ చేసుకోండి, వచ్చేవారం విప్పుతాను ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఈరోజు టైం అయింది కదా. ఈ వచనాలు కొత్త నిబంధనలో నెరవేరాయా లేదా వచ్చేవారం మనం ఆలోచిస్తాం కనుక ఇవి జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. 24, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఏమండి, ఇక్కడ ఉంది చూసారా ఒక మాట. ఏ మాట? నేను మిమ్మల్ని తీసుకొచ్చి మీ మీద శుద్ధ జలములు జల్లుదును ఉంది కదా. ఒక పాస్టర్ గారు ఈ వచనం చూసారండి బైబిల్లో. వచనం చూసి ఏం చేశారనుకున్నారు పాస్టర్ గారు? యెరూషలేము నుంచి, దేవాలయం నుంచి, యెరూషలేములో నుండి అక్కడ ఒక నది ఉంటుంది కదండి, యొర్దాను నది. ఆ నదిలో నీళ్ళన్నీ నింపుకొచ్చి సీసాలో పెట్టి దానికి హోల్స్ పెట్టి చర్చిలోకి వచ్చిన వాళ్ళు అందరి మీద చల్లాడు. ఇలాగా మొత్తం వాళ్ళు తడిపేసి పంపించాడండి. ఒకప్పుడు చూడండి, పూర్వం మన పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఒకటి పట్టుకుని నిలబడేవారు. ఏమనేవారు దాన్ని? సెంటు, దాన్ని ఏదో అనేవారండి. ఆ పన్నీరు లోపలికి వెళ్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఇలా చల్లేవారు వాళ్ళ మీద. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ వచనం చూసి, అదిగో శుద్ధ జలములు మీ మీద జల్లుతున్నాడు బైబిల్లో ఉంది కనుక యెరూషలేము నుంచి నీళ్ళు ఎట్టుకొచ్చి అందరి మీద చల్లటం స్టార్ట్ చేశాడు. పిచ్చండి ఇదంతా. శుద్ధ జలములు మీ మీద జల్లుతున్నా అంటే జలం అంటే ఏంటనుకోండి, నీరు అనుకున్నారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది బావి దగ్గరికి. ఆవిడతో అన్నాడు, ఏమన్నాడు? జీవజలములు నీకు ఇచ్చేదనంటే ఏంటి? నూతిలో నీళ్ళ ఏంటది? వాక్యం. వాక్యంతో మనుషులు పరిశుద్ధపరచబడతారు. నీళ్ళు చల్లితే పరిశుద్ధులైపోతారా? నీళ్ళు చల్లితే పరిశుద్ధత వస్తుందా? ఎవడికి నచ్చినట్టుగా వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారండి. ఈ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాను, ఇదిగో మీకు ఎవరికైనా కావాలంటే బాటిల్ 200 పట్టుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళ మీద అందరి మీద చాలండి, వాళ్ళు పరిశుద్ధులైపోతారు అన్నాడు. ఎవడికి నచ్చిన వ్యాపారం వాడు కదండి. బైబిల్ని వాడుకోవటం, ఎవడికి నచ్చిన వ్యాపారం వాడు చేసుకోవటం. నిజంగానండి, పరలోకంలో ఉన్న తండ్రికి ఎలాగుంది మనసు అనిపిస్తుందండి క్రైస్తవులను చూస్తుంటే. ఎవడికి నచ్చిన వ్యాపారం బైబిల్లోకి వచ్చిన చూసుకుంటాడు, ఆ వ్యాపారం స్టార్ట్ చేసేస్తాడు. వాడు జలాల వ్యాపారం స్టార్ట్ చేసాడు. అక్కడ జలము అనగానే వాక్యం. కింద చదవండి. మిమ్మల్ని అందరిని తోడుకొని వస్తాను, మీ మీద జలములు చల్లుతాను, తర్వాత మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను, మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుదును. చూసారండి, ఇదంతా నేను చెప్తున్నాడు. వస్తారు మీరు, మిమ్మల్ని అందరినీ బాగు చేసుకుంటాను, మిమ్మల్ని అందరినీ బాగు చేస్తాను అంటున్నాడు. ఈ వచనాలు అన్నీ చూపించానండి. ఈరోజు క్రైస్తవులు అదిగో వచ్చేస్తున్నారు అంటున్నారు. 37 చూడండి, పక్కనే 37:21 నుంచి చూడండి, పక్క అధ్యాయమే 37:21 నుంచి చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్ని జనుల్లోనికి ఇశ్రాయేలు చెదిరిపోయి ఆయా అన్ని దేశంలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములకు తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలుల పర్వతము మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమిస్తాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు చిన్నగా అర్థమవుతూ ఉంటుంది. కానీ వచ్చేవారు చెప్పగానే అన్నీ అర్థమైపోతాయి. అంటే వాళ్ళందరినీ తీసుకుని వస్తాను. అంతకుముందు వీళ్ళు 2 రాజ్యాలు కదా, సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా అయిపోయారు కదా, యూదులు ఇశ్రాయేలు. అలాగుంటారు. ఇక నెక్స్ట్ నేను తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకే రాజ్యంగా ఉంటారు, ఒకే రాజు ఉంటాడు, ఆ రాజును నియమించి వీళ్ళందరినీ తీసుకొని వస్తాను అన్నాడు. ఈ వచనాడు పట్టుకున్నానండి క్రైస్తవులందరూ ఎప్పటికీ తలకిందులైపోతున్నారండి. యెరూషలేము మందిరం కట్టబడుతుందట, అక్కడ ఒక రాజు వస్తాడట, ఇశ్రాయేలు అందరిని పరిపాలిస్తాడట, అన్ని దేశాల్లో ఉన్న యూదులందరూ అక్కడికి వెళ్ళిపోతారట, ఎర్ర పెయ్యి ఏదో పుడతాదట, పెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో వీడియో హైలైట్ చేశారు, ఒక ఎక్కడో ఎర్ర కలర్లో పెయ్యి పుట్టిందట. ఆ పెయ్యి మీద వీడియోలు తీసండి ఒక అతను పెట్టాడు, ఇదిగో ఎర్ర పెయ్యి పుట్టేసింది, ఈ ఎర్ర పెయ్యిని దేవాలయం ముందు బలేస్తారు, బలేసిన తర్వాత 3వ దేవాలయం అత్యద్భుతంగా లేచిపోబోతుంది. ఏమంటే ఇంకొక స్టెప్ ముందుకేసి ఒక పాస్టర్ గారు అంటున్నారు, మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడట? యెరూషలేము మందిరానికి వెళ్ళిపోతాడట. పిచ్చి పీక్లోకి వెళ్ళిపోయిందండి. వచ్చేవారు విందురుగానే. ఇంకా కొన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో ఈ మందిరానికి సంబంధించి, అవన్నీ విందురుగానండి. దేవుడు యెరూషలేము మందిరాన్ని మాత్రం అస్సలు తిరిగి కోరుకోవటం లేదు.